హాయ్ అండి. షాండీ నేను పొద్దున్నే 7:30 టైము. దానికి చూడండి 1కి 2కి చేయాలంటే కంపల్సరీ వాకింగ్ అయితే రావాలి పొద్దున్నే. అలా అయితే వచ్చేసాము. వాకింగ్ వచ్చినప్పుడు చాలామంది నాతో ఫ్రెండ్స్ దాంతో లాభం ఏంది నీకు, దాన్ని ఎందుకు సాక్కుంటున్నావు, దాంతో ఎందుకు నీకు శ్రమ, అది నిన్నే లాక్కపోతుంది, ఏడ్చుకుపోతుంది. అది ఏదన్నా జంతువుల్ని, ఆవుల్ని, కుక్కల్ని, మనుషుల్ని కొత్త వాళ్ళని చూసినప్పుడు, దానికి ఏదన్నా కొత్తగా స్మెల్ వచ్చినప్పుడు నన్ను కూడా లాక్కొని పోతూ ఉంటుంది. అప్పుడు మనం దాన్ని కంట్రోల్ చేసుకోవాలి, ప్రేమతో పిలచాలి, వెనక్కి వస్తుంది. కానీ మనుషులకి ఎందుకో అంత అసూయ. నన్ను లాక్కొని పోతే, నన్ను బలవంతం పెడితే వాళ్ళకి ఎందుకు అంత బాధ తెలియదు. కానీ మరి దాంతో ఏంది లాభము, దాన్ని సాకాలంటే ఎంత డబ్బులు కావాలా, దాన్ని ఎందుకు సాకుతున్నావు, దాంతో నీకేంటి లాభము, ఏమొస్తుంది నీకు, దాన్ని పట్టుకొని లాగుతున్నావే, దాని వెనక తిరుగుతున్నావే, ఏం పంగాబాటు లేకుండా దాన్ని పెట్టుకొని తిరుగుతుంటావు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. నా ఇంటికి మహాలక్ష్మి అండి షాండీ. నోరు లేని జంతువుని ప్రేమించి చూడండి, దాని విలువేదో మీకు కూడా అర్థమవుతుంది. అందుకు వాళ్ళకి అట్ట అడిగిన వాళ్ళకైతే ఒక కథ చెప్పిన. ఆ కథ ఏంటిదంటే, ఒక గాడిద మీద ఒక భార్య భర్త బట్టల వ్యాపారం చేసుకునే వాళ్ళంట ఫ్రెండ్స్. బట్టల వ్యాపారం చేసుకొని తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు భార్యకైతే అలుపు వచ్చిందంటండి. ఇంకా నేను నడవలేకుండా నా వల్ల కావట్లేదంటే గాడిద మీద కూర్చో, నేను చిన్నగా తోలుకోపోతా అన్నాడంట. గాడిద మీద భార్యను బట్టల్ని కూర్చొని తీసుకొని వస్తుంటే మధ్యదారిలో కొంతమంది ఉంటారు కదా, అసూయ ఆడోళ్ళు, అసూయ మగవాళ్ళు, వాళ్ళు దానికేం కొవ్వు చూడు, గాడిద మీద కూర్చొని భర్త నడుచుకుంటూ వస్తుంటే ఇది గాడిద మీద కూర్చొని వస్తుంది, ఎంత గర్విష్టో అన్నారంట. ఆ మాటలు ఈయన భార్య భర్త ఇద్దరు బాధపడి, నువ్వు ఇద్దరం కూర్చుందాము అని ఇద్దరు కూర్చొని కొద్ది దూరం వెళ్ళినారంట. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమంది ఆడమ్మగారులు ఉండి, వీళ్ళకేమి కొవ్వు, జంతువులను ప్రేమించేవాళ్ళు కొంతమంది ఉంటారు కదండి, జంతువులను ప్రేమించేవాళ్ళు, అయ్యో ఇద్దరు గాడిదలాగా ఉండి గాడిద మీద కూర్చొని గాడిద ప్రాణం తీస్తున్నారు, ఇద్దరు గాడిద మీద సవారీ చేస్తున్నారు అన్నారంట. అప్పుడు ఇద్దరు బాధపడి ఇద్దరు నడుచుకుంటూ ఇంటికి వెళ్ళినారంట. ఇంటికి వెళ్తూ ఉంటే మధ్యదారులు ఏమన్నారు, గాడిద ఉంది కదా చేతిలో, గాడిద మీద కూర్చొని రావచ్చు కదా, ఎంత దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నారు అని అన్నారంట. అలాగా నోరుండే అమ్మ, ఊర్లో మనం బ్రతుకుతుంటే ప్రతి ఒక్కరు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళ మాటలన్నీ మనం పట్టించుకుంటే మనం అస్సలు బతకలేం. అలాగా మా షాండీని ఎంతమంది ఎంత ఖర్చు పెడుతున్నావు, ఏం పెడుతున్నావు, ఏం ఫుడ్ ఇస్తున్నావు, దానికి ఎంత ఖర్చు, దాన్ని భరించాల్సింటే నెలకు 10,000 కావచ్చు, 20,000 కావచ్చు, ఏం ఖర్చు లేదండి. నెలకు ఒక 3 వారాలకి 2 వారాలకి ఒక ఆన్లైన్లో బిడిగ్రీ పెడతారు మా వాడు, ఒక 9 నెలలు. అది 2 వారాలు తినచ్చు, 3 వారాలు కూడా తినచ్చు. నైట్ మాత్రం అంత ఫుడ్ పెడతాం, నైట్ బిడిగ్రీ. మళ్ళీ పొగులు మేమేం తింటాము, పొద్దున్నే ఎగ్గు దోశ పెడితే తింటుంది, లేదా ఎగ్ ఆమ్లెట్ పెడితే తింటుంది, ఎగ్గు బ్రెడ్ పెడితే తింటుంది, మధ్యాహ్నం పెరుగన్నం తింటుంది, లేదా మధ్యాహ్నం మేము చేప చీయ ఏం తింటామో, మటను చికెను ఏం తింటామో దాంట్లో అంత అన్నం కలిపి పెడితే తింటుంది. నైట్ ఒక పూట మాత్రం బిడిగ్రీ డబ్బులు పెట్టి తినిపిస్తాము. హాస్పిటల్కి వెళితే తనకి ఏమొచ్చినా, బేదులు వచ్చినా, జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా, నొప్పి వచ్చినా హాస్పిటల్కి వెళ్తే ఫ్రీ సూదులు, ఫ్రీ మందులు. దాన్ని సాక్కుంటూ ఇంటికాడుండ. ముందు ఇళ్లలో పనికి పోతున్నాను నేను కూడా, ఒక ఇంట్లో 3,000, ఒక ఇంట్లో 3,000. ఇప్పుడు అది కూడా సాలీ చేసి, ఆ బిడ్డను నువ్వు సాక్కోమా, నీ జీతం నేను ఇస్తా, ఒకరి మాటలతో నీకేం పని అన్నాడు. వాడేం నాకు జీతం ఇచ్చేదిలా, మాట వరుస కట్ట. షాండీ తల్లిని సాక్కోమమ్మీ, మన ఇంటి మహాలక్ష్మి, మూగజీవుని సాక్కోమా, నీకు దేవుడు సహాయం చేస్తాడు అంటాడు నా కొడుకు. అలాగనే అన్ని పనులు చాలించి దాన్ని అయితే చాక్కుంటున్నా. దానివల్ల మాకే నష్టం లేదు. దాంతోనే మేము ఇంకా మాకు మనశ్శాంతి అనేది ఉంది, మాకు నెమ్మది ఉంది, సమాధానం ఉంది, ఇంటిలో ప్రేమ ఉంది. ఏమంటారు ఫ్రెండ్స్? నిజమైతే లైక్ కొట్టండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా అనేకులకు షేర్ చేయండి. మీకు కూడా ఇష్టమైతే మూగ జంతువును ప్రేమించి చూడండి, దాని ప్రేమ ఏదో ఇలువేదో మీకు అర్థమవుతుంది. ఇలా మాట్లాడే వాళ్ళకి ఇలా సమాధానం చెప్పండి. నోరున్నమ్మ ఎన్నైనా మాట్లాడుతుంటుంది, బాగా నడిచినా మాట్లాడుతుంది, సొట్టగా నడిచినా మాట్లాడుతుంది, చక్కగా నడిచినా మాట్లాడుతుంది. అట్టటోళ్ళతో మనం పట్టించుకుంటే మనం అస్సలు బతకలేం. గవ్వగా మాట్లాడుతున్నా కాబట్టి గొంతు కూడా పోతుంది. రైట్ అయితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్, బాయ్.